హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. ఇవాళ నేను ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నానండి. ఏంటంటే స్వీట్ కార్న్ పకోడా అండి. ఇది చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకొని అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి చక్కగా. మనం ఇలా కలుపుకున్నామంటే ఆనియన్స్లో ఉండే తడి అనేది రిలీజ్ అవుతుందండి. అందులోనే ఒక కప్పు శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, చిటికెడు ఇంగువ, తగినంత సాల్టు, ఒక చిటికెడు వంట సోడా, అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మీరు చాట్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. వంట సోడా కావాలంటే వేసుకోవచ్చు అండి, లేకపోతే అవసరం లేదు. ఒకసారి ఇదంతా చక్కగా కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి. శనగపిండి ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే బోండాల్లాగా అయిపోతాయి కాబట్టి కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూసుకొని చూడండి, ఇలాగైతే సరిపోతుంది. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇలా పకోడీలు అనేవి వేసుకోవాలండి. ఈ పకోడీ సేమ్ చికెన్ పకోడా లాగా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మిస్ చేయకుండా పిల్లలకి ఈ హాలిడేస్లో స్నాక్గా ఇది చేసి పెట్టండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. అప్పుడే క్రంచీగా వస్తాయి ఇవి. చూడండి, లైట్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు చిన్నగా ఇవి తిప్పుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. తింటుంటే జ్యూసీగా క్రంచీగా చాలా చాలా బాగుంటాయి. చూసారా, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నీ ఇలాగే చక్కగా వేయించుకొని తీసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడా రెడీ అయిపోయింది కదా. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.